సింగరేణిని అప్పల కుప్పగా చేసిన రేవంత్ రోజుకో స్కామ్ తో సంస్థ నష్టాల్లోకి 2.5 ఏళ్లలో 12,377 కోట్లకు బొగ్గు బకాయిలు. బీఆర్ఎస్ సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు నిన్నటి రోజున గోదావరిఖని శ్రీమయి ఫంక్షన్ హాల్లో సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహించిండు. ఈ సందర్భంగా ఆయన ఏదైతే 40 లక్షల టన్నుల బొగ్గు మరి ఇక్కడ మాయమైంది అని చెప్పి ఏదైతే ఎలిగేషన్ తీసుకొని వచ్చిండో దాన్ని కవరప్ చేసుకోవడానికి సింగరేణి నానా కష్టాలు పడతా ఉన్నది. ప్రతి నెల మరి ఇక్కడ 50,000 టన్నులను మరి తగ్గించుకుంటూ చూపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆ 40 లక్షల టన్నులు ఏదైతే నిల్వలు ఉన్నాయని చెప్పిందో దాని మీద పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆ 40 లక్షల టన్నుల నిల్వలు చూపించే కార్యక్రమంలో భాగంగా మరి ప్రొడక్షన్ అయిన దానిలో తక్కువ ప్రొడక్షన్ చూపించుకుంటూ ఇప్పుడు కవరేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. దానిలో భాగంగా సిహెచ్పిలో ఎంత బొగ్గు ఉన్నదో మేము అక్కడికి వెళ్ళి పరిశీలిస్తామంటే సిహెచ్పిలోకి రాకుండా వందలాది మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. ఒకవైపు మరి ఇక్కడ ఏదైతే ఓబీ కాంట్రాక్టర్ లో సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరుతోటి కుంభకోణాలు, రెండోది డీజిల్ కుంభకోణం, మూడోది జిలటిన్ స్టిక్స్ కుంభకోణం, ఇప్పుడేమో బొగ్గు మరి ఇక్కడ నిలువ ఉన్నటువంటి స్కాము, అదేవిధంగా సోలార్ పవర్ సిస్టమ్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరగబోతా ఉన్నది. మరి బయట 3 కోట్లకు మెగావాట్ ఉత్పత్తి అవుతా ఉంటే మరి ఇక్కడ వీళ్ళు మరి 5.5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు వెచ్చించే మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రకంగా సింగరేణిని మరి ఇక్కడ నష్టాల్లోకి నెడతా ఉన్నారు. ఆ రోజున మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి సింగరేణి కార్మికులను కడపన పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ కారుణ్య నియామకాలను నిలిపివేసింది. మరి ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతకు మరి ఇక్కడ వాళ్లకు భవిష్యత్తు మరి కల్పించాల్సిన ఈ ప్రభుత్వం మరి కేసీఆర్ ఏదైతే 19,000 కారుణ్య నియామకాలు చేపట్టిండో వాటి మీద మరి ఇక్కడ వీళ్ళు ఏదైతే ఆ మెడికల్ బోర్డును కొనసాగించాల్సింది పోయి మరి దాన్ని ఆపేసి 19,000 కారుణ్య నియామకాలు ఏవైనా అయితాయో వీటి మీద మేము విచారణ చేస్తామని చెప్పి ఈ సర్కార్ మరి ఇక్కడ ఆల్రెడీ నియామకమైనటువంటి ఆ ఉద్యోగులను యువ ఉద్యోగులను కూడా వేధించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ స్కీములు స్కాములు అన్నిటి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇలా సైట్ విజిట్ సర్టిఫికేట్ తోటి మరి ఇక్కడ అది తప్పు అని ఒప్పుకొని 9 బ్లాక్ ను మీరు ఏదైతే టెండర్లు రద్దు చేసిండ్రో మరి నీ బావమరిది సృజన్ రెడ్డి, అదే విధంగా ఇంకొక 5-6 కాంట్రాక్టులు ఇక్కడ చూసుకున్నట్టయితే RG3 పరిధిలోని OCP2 లో మరి C5 వాళ్ళకు కూడా ఎక్సెస్ టెండర్ వచ్చింది. ఇవన్నీ కూడా రింగ్ అయి కాంట్రాక్టర్లు వంచుకున్నారు సుజన్ రెడ్డి నేతృత్వంలో. వాటిని ఎందుకు రద్దు చేయాలని చెప్పి నిన్న నేరుగా నిలదీయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే సింగరేణిని ఏ విధంగా దోచుకుపోతా ఉన్నారో, సింగరేణి డబ్బులను తీసుకొని పోయి సింగరేణి ఓడిలోకి నెట్టి ఇవాళ 2.5 సంవత్సరాల్లో సుమారు 12,377 కోట్లు మరి ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. వాటిని ఇవ్వకుండా ఇవాళ సింగరేణిని నిర్వీర్యం చేస్తా ఉన్న పరిస్థితిని, అదేవిధంగా రాబోయే రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న రోజున సింగరేణి గోల్డెన్ మరి షేక్ హ్యాండ్ పెట్టి అలా ఉద్యోగులను ఏ విధంగా అయితే తొలగించిందో ఇలా 38,000 మంది ఉన్న ఉద్యోగులు